రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్టీఆర్ మార్గులోని హెచ్ఎండిఏ గ్రౌండ్ లో ట్రాఫిక్ పోలీస్, రోడ్డు ట్రాన్స్పోర్ట్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. ఇలాంటి కార్యక్రమాలతో ఒక్కరినైనా రోడ్డు యాక్సిడెంట్స్ నుంచి కాపాడిన వారవుతామని చెప్పారు పొన్నం. అన్ని జిల్లాల్లో వాకథాన్ కార్యక్రమం ఏర్పాటు చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని, లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి. దాదాపు 10 నుంచి 15 లక్షల మంది విద్యార్థులను ప్రజలను భాగస్వామ్యం చేసి 33 జిల్లాల్లో అనేక రకాల కార్యక్రమాలు జరిపినటువంటి రవాణా శాఖ సిబ్బందిని, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ గారిని, అదేవిధంగా ప్రతి అధికారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. నేను ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ ప్రభుత్వం తరఫున ఒక మాట, ఈరోజు ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో, యాక్సిడెంట్ జోన్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటిని ప్రభుత్వం తొలగించి యాక్సిడెంట్ జరగకుండా చూసే ప్రయత్నం చేస్తా ఉంది. అంతేకాదు ఈ యొక్క రహదారి భద్రత, రోడ్డు భద్రతకు సంబంధించి రాబోయే కాలంలో పిల్లలు చదువుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక పాఠ్యాంశంగా కూడా పెట్టే విధంగా కార్యక్రమాలు తీసుకుంటా ఉంది.